బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పాలిత ప్రాంతమైన యానాంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ప్రతి ఏటా ప్రభుత్వ పరంగా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి యానాం ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులకు కష్టతమైనప్పటికీ కూడా ఉపాధ్యాయుల సహాయంతో అభ్యసించి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువుపై శ్రద్ధ కలిగేలా చూడాలని తెలిపారు. అనంతరం గత ఏడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలోని యానాం పరిపాలనాధికారి మునుస్వామి, విద్యాశాఖ అధికారి ప్రవీణ్, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ప్రతి ఏటా ప్రభుత్వ పరంగా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి యానాం ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులకు కష్టతమైనప్పటికీ కూడా ఉపాధ్యాయుల సహాయంతో అభ్యసించి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువుపై శ్రద్ధ కలిగేలా చూడాలని తెలిపారు. అనంతరం గత ఏడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలోని యానాం పరిపాలనాధికారి మునుస్వామి, విద్యాశాఖ అధికారి ప్రవీణ్, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్పాలి సార్కి. మిగిలిన వాళ్ళందరికీ ఈ రోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ లో జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ పిల్లలు కూడా చక్కగా చదువుతారండి. ఎడ్యుకేషన్ పిల్లలు బాగా చదువుతారండి. వీళ్ళు కూడా చాలా అంటారు కొంచెం ఎంతమంది మిగతా వాళ్ళ పేరెంట్స్ మదర్కి విత్ 564 మార్క్స్ షాల్. తప్పట్లు కొడుతూనే ఉండాలి, ఆకూడదు. స్కూల్కి సెకండ్ టాపర్గా విత్ 550 మార్క్స్ కే రాజేష్, వాళ్ళ తల్లిదండ్రులు కే రాజేష్ with 550 marks. The next topper B Prashanti, 542 marks. B Prashanti మరి అమ్మాయి రీజెన్సీలో జాయిన్ అయింది, విత్ ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయింది. ఓకే, వెరీ గుడ్. దీని తర్వాత మనకి 500 అబౌవ్ పాఠశాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 6 కూడా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. MLA of Yanam constituency, respected principal of this, headmaster of this institution, and vice principal, and students of the institution, and parents of the topper. Today you are here, we are conducting a felicitation program for the topper who scored more than 500 marks in the recently concluded 10th standard examination, and we are also going to distribute 3 textbooks to the students of this institution. First of all, I have to appreciate
the parents of the students who secured good marks in the examination. Because without you, the student cannot secure such a mark. You are the encourager. You are the first one to see the student from the beginning of the day, and later it was taken over by the teachers. So my next appreciation goes to the teachers who trained them for getting a good marks in the examination. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మీరు గౌరవించుకోవడం అనేది చాలా మీకు ఒక జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన కింద ఉంటుంది. అంచేత అందరూ చక్కగా చదువుకోవాలి. స్కూల్ ఫస్టే కాకుండా రీజన్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా పిల్లలందరూ తయారవ్వాలి. టీచర్స్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ఆ ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటూ వాళ్ళ యొక్క గైడెన్స్తో అది ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ సంవత్సరం వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా మన ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి గారికి, అదేవిధంగా డెలిగేట్ టు డి ప్రవీణ్ గారికి, ఏడీపీసీ అండ్ హెడ్ మాస్టర్ ప్రభాకర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలండి. అదేవిధంగా ఉపాధ్యాయులకి, పాత్రికేయ మిత్రులకి కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పుస్తకాలు పంచిపెట్టడానికో ప్రతి సంవత్సరం జరిగేదేనండి. అందరూ కూడా ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి అప్గ్రేడ్ అవుతూనే వస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే మన బోర్డు నుంచి డైరెక్ట్గా సిబిఎస్ఈకి వెళ్ళాం. దానికి ఇక్కడ ఉన్న టీచర్స్కే అందరికంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బోర్డు మామూలుగా స్టేట్ బోర్డుకి ప్రిపేర్ అవ్వడం వేరు. అదేవిధంగా ఇప్పుడు సిబిఎస్ఈకి ఈ పిల్లలందరినీ ట్రైన్ చేయాలంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే నిజంగా మొన్న చాలామంది పిల్లలు కాలేజెస్లో కానీ అక్కడ కూడా పెద్ద పాస్ పర్సంటేజ్ రాలేదు. కానీ 10th క్లాస్ బోర్డు వరకు కూడా నిజంగా ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా ఎంతైతే ఉత్తీర్ణత వాళ్ళలో తీసుకొచ్చి ఈరోజు 560 మార్కులు కానీ సుమారు 8-9 మందికి 500 పైగా మార్కులు వచ్చినాయి అంటే టీచర్స్ కష్టమే. ఇదే కష్టాన్ని ఈ సంవత్సరం నుంచి కూడా ఈ సిబిఎస్ఈ అనే ఈ కొత్త విద్యాభ్యాసంలో వీళ్ళందరినీ కూడా మనం మరింత ఉత్తీర్ణులుగా మార్చాల్సిన మరింత బాధ్యత ఉపాధ్యాయులు అందరిపైన ఉంది. దానికి వీళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో ట్యూషన్స్ అని ఈ కొత్త విధానాన్ని పిల్లలందరికీ అర్థం అవడానికి, మీకు అర్థం అవడానికే చాలా టైం పడుతుంది. దీన్ని అర్థమయ్యే విధంగా వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా మీరు తీసుకెళ్ళి ఈ కొత్త విధానాన్ని వాళ్ళకి అర్థం చేసుకునేలా చేసి మళ్ళీ వాళ్ళని ఉత్తీర్ణులుగా మార్చాలంటే చాలా కష్టమైన విషయం. దానికి కూడా వచ్చే వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మనందరం కూడా పూర్తిగా కూడా అర్థమయ్యేలా చెప్తే కానీ ఇవేమీ అర్థం అవ్వవు. కానీ దీన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా పేరెంట్స్కి కూడా పూర్తిగా చెప్పి వాళ్ళని మంచిగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మొన్న ఉత్తీర్ణులైన పేరెంట్స్ అందరికీ కూడా ఇది గవర్నమెంట్ స్కూలేనండి, కానీ నిజంగా బయట ఉన్న పరిస్థితులకి మీ పిల్లలందరినీ కూడా ఇక్కడికి పంపించి వాళ్ళని ఎంతో కష్టాలు పడి మీరందరూ కూడా వాళ్ళని ఈ స్కూల్కి పంపిస్తున్నారు. అయినా కూడా ఇందులో నాకు చాలామంది వరకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కానీ అన్నీ కూడా, అయినా కూడా ఈరోజు ఆ పిల్లలందరూ కూడా ఆ స్థాయిలో చదువుతున్నారు అంటే చాలా మంచి విషయం. అది కూడా ఆ పిల్లలందరూ కూడా ఇంకా మంచి స్ట్రీమ్స్ తీసుకుని ఎదురుకెళ్ళాలి. దానికి పూర్తిగా నా సహకారం ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్తగా నెక్స్ట్ వచ్చే పిల్లలందరూ కూడా మనకి టెక్స్ట్ బుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ముందాటి కంటే చాలా మంచి టెక్స్ట్ బుక్స్ కలర్ఫుల్గా ఉన్నాయి అన్నది కాకుండా కొంచెం అవి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మీ సార్స్తో కానీ టీచర్స్తో కానీ మరింత టైం స్పెండ్ చేసి దానికి మీరు వాళ్ళందరి దగ్గర కూడా తీసుకుని అక్కడ కూర్చున్న వాళ్ళందరిలా కూడా మీరు మళ్ళీ సంవత్సరం ఆ స్థాయిలో మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలా అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు కూడా అప్పుడే లాస్ట్ ఇయర్ 1.5 years అవుతుంది నాకు చెప్పి వాష్రూమ్స్ గురించి కూడా అది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్లో ఉందండి. బ్లాక్ కూడా ఐ థింక్ వితిన్ 2-3 months అది కూడా పిల్లలకి టీచర్స్కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి అటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా వచ్చి చెప్తే నా ఒక శాసనసభ్యుడిగా నా వల్ల అయిన ప్రయత్నం పూర్తిగా చేసి అది తీరుస్తానని ఆశిస్తూ మరొకసారి
ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మళ్ళీ మంచిగా అటువంటి ఉత్తీర్ణతతో వచ్చినప్పుడు మళ్ళీ మనందరం కూడా ఇటువంటి మరిన్ని ఫంక్షన్లు చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, చాలా చక్కగా ఉంది స్టూడెంట్స్ ఫోటో, గ్రూప్ ఫోటో. ఓకే, 8th క్లాస్ స్టూడెంట్స్ ఒక గర్ల్స్ ఒక 10 మంది, బాయ్స్ ఒక 10 మంది వచ్చి పాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్ లో దర్జాగా బస్ షెల్టర్ ను సైతం మార్చుకున్న వైనంపైన సర్వత్ర చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే సుమారుగా గత 15 సంవత్సరాల క్రితం సావిత్రి నగర్ బస్ షెల్టర్ ప్రక్కన మున్సిపాలిటీ ఆధీనంలో నిర్మించిన షాపును మల్లాడి రామకృష్ణకు లీజుకు తీసుకుని జీవనం సాగిస్తూ మున్సిపాలిటీ వరకు అద్దెను చెల్లిస్తూ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలే బొమ్మడి గంగాధర్రావు అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మున్సిపల్ షాపుకు చేర్చి బస్ షెల్టర్లో సగభాగాన్ని షాప్ కారు మార్చుకున్నందుకు గాను అధికారులు చలనం లేకపోవడం దారుణమంటూ పలువురు వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పరిపాలనాధికారి మునిస్వామి వివరణ అడగగా ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా స్వాధీనపరుచుకొని కూల్చడం దారుణము అంటూ అటువారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వివరణనిచ్చారు. ప్రభుత్వ భూములకి మరి ఎక్కడ చూసినా యానంలో ఏ విధమైన భద్రత లేదు అనడానికి పూర్తి నిదర్శనంగా అయితే మనకి కనపడుతున్నాం. ప్రస్తుతం మనం యానం శివారు సావిత్రి నగర్ దగ్గర ఉన్నాం. సావిత్రి నగర్ ఇది బస్ షెల్టర్ నేరుగా మరి ఇష్టాసారంగా మరి బస్ షెల్టర్ని కూడా కూల్చివేత చేసి మరి ఇక్కడ షాపులు వ్యవహరిస్తున్నారంటే అధికారులు పట్టించుకోవాలంటే మరి చాలా దారుణమైన విషయం. మరి నేరుగా ఇక్కడ మరి లీజు తీసుకున్న వ్యక్తి మనతో ఉన్నారు. నేరుగా వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారు లీజు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు అయింది తీసుకుంటారు. ఎంత కడతారు? ఫస్ట్ 250 తర్వాత తర్వాత మరి మీకు తెలియకుండా ఏ విధంగా మీరు కూర్చోడం జరిగింది? అది నైట్ జరిగిపోయింది. ఎవరు చెప్తే నేను ఇలా చేతి తప్పలేదని నేను చూసుకుంటాను, నీకు ఆఫ్ నేను ముట్టుకుంటాను. ఎవరినైనా బొమ్మిడి కాంగారు అధికారులు తీసుకెళ్ళారా? చెప్పాను తాత అని చెప్పి మున్సిపల్ కంప్లైంట్ కూడా వెళ్ళాను. నేను కార్లో అయితే లేట్గా వెళ్ళాను. నేను వెళ్ళిపోయాను. ఈ రోజు ఏం చెప్తాను. బొమ్మిడి నేను గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో నాకు జీవనోపాధి లేక నాకు ఒక కాంప్లెక్స్లో షాప్ ఇప్పించండి అని నేను లెటర్లు పెట్టాను. అయితే ఖాళీ అయినప్పుడు చూద్దామని చెప్పారు సార్ కూడా. అయితే ఈ టైంలో నాకు ఒక షాప్ ఉందండి. ఆ షాప్ బైరాబాద్లో నేను పెట్టుకున్నానండి నేను బ్రతకడానికి. అయితే అక్కడ అగ్రిమెంట్ అయిపోయిన కారణంగా షాప్ ఖాళీ చేయమన్నారండి. ఇప్పుడు ఖాళీ చేసే పక్షాన నాకు వేరే అవకాశం ఎక్కడ లేదని నా బ్రతుకు నిలబెట్టుకోవడానికి. ఇదే టైంలో ఇక్కడ చిన్న షాప్ ఖాళీ ఉంటే ఆ షాప్ సరిపోలేదని పక్కన ఖాళీగా ఉంది. అది ఇప్పుడు కూడా 365 రోజులు పిచ్చి వాళ్ళు తాగుబోతులు కూడా యూరిన్ లెటర్ని కూడా వెళ్ళిపోయి చాలా దరిద్రంగా ఉండేదండి. ఆల్మోస్ట్ శిథిల వ్యవస్థ వచ్చేసిందండి. పక్కన సీళ్ళు కూడా పడిపోయింది. అవి నేను జస్ట్ మరమ్మతులు చేసుకుని నాకు ఉపయోగపడుతుంది అనేసి నేను ఆ ఉద్దేశంతోనే నేను షట్టర్ పెట్టి ఇచ్చేసానండి. నేను దీన్ని ఏదో ఆక్యుపై చేయడానికి ఇది ఏం కదండి, నా బ్రతుకు దగ్గర నిలబెట్టుకోవడానికి పెట్టానండి. అయితే ఇది ఊళ్ళో కొంతమంది అడ్జస్ట్మెంట్ కాబట్టి నేను దీన్ని మాడిఫై చేసి ముందులో ఎలా ఉందో అలా చేసేస్తానండి. నేను దీన్ని అయితే మీరు అధికారుల దృష్టికి ఏమి తీసుకెళ్ళారండి? అధికారుల దృష్టికి తీసుకెళ్ళదండి. అధికారులు అంటే ఈ ఊళ్ళో చాలా వరకు అన్నీ కూడా ఏది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది ఏమీ లేదండి. ఎవరిష్టం వచ్చినట్టు ఎవరికి వ్యాపారంగా అనుగుణంగా వాళ్ళందరూ కూడా కాంప్లెక్స్లో షాపులు ఉన్నా సరే పక్కన బిల్డింగ్ వేరే షాపులు కట్టేసుకోవడం, లేకపోతే అదే షాపుని ఎక్స్టెండ్ చేసేసి 10-12 ఉన్న షాపుల్ని 10-20 పొడవుగా కట్టేసుకోవడం, ఎదరికి పెంచేసుకొని రోడ్ల వరకు పెంచేసుకోవడం కూడా చేసుకుని అదేవిధంగా చేస్తున్నారు.
నేను కూడా అదేవిధంగా సర్లే అందరూ చేస్తున్నారు కదా నేను కూడా త్వరపడిపడి వాళ్ళకి డబ్బు చేసి నాకు ఎందుకు వస్తుంది తెలిసి నేను ఇది ముందుకెళ్ళాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదండి. ఇంకొకటి ఏంటంటే బస్సు వెళ్ళకుండా షటర్ పెట్టడం తప్పు కదా అన్నది అదైతే 100% పడతానండి, నేను కాదనట్లేదు. అయితే ఇదే విధంగా గిరియంపేటలో కూడా బస్ కాంప్లెక్స్లో 2 షాపులు ఉన్నాయండి, అది మున్సిపాలిటీ వాళ్ళు రెంట్ కట్టించుకుంటారు. దొమ్మడివారిపేటలో కూడా ఒక షాప్ ఇచ్చారండి బస్ స్టాండ్లో, అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు రెంట్ కట్టుకున్నారు. నేను కూడా అదేవిధంగా నేను ఇది నా ప్రతి దగ్గర ఉపయోగించి నేను మున్సిపాలిటీకి రెంట్ కడదాము కట్టి చేసుకుందామనే ఉద్దేశంతో నేను ఇది చేసుకున్నానండి. అది కూడా శిథిల వ్యవస్థ పడిపోయిందండి. నేను మాడిఫై చేసాను తప్ప నేను సొంతంగా నేను బట్టలు కొట్టింది ఏం కదండి, పడిపోయిందనే నేను దాన్ని మరమ్మతు చేసుకున్నానండి. ఇప్పుడు బస్ షెల్టర్లో ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన షాపులు అయితే ప్రాబ్లం లేదండి. ప్రస్తుతం మీరు బస్ షెల్టర్లోనే నేరుగా కట్టడం అది మీరు ఏ విధంగా తీసుకుంటారు? అది బస్ షెల్టర్లోనే, ఎందుకంటే మనకు వేరే అవకాశం లేదండి, పక్కనే ఖాళీగా ఉంది కాబట్టి అది యూజ్ లేదు కాబట్టి నేను దీన్ని ఇచ్చేసానండి. Good evening to all of you. It is brought to my notice that some of the properties owned by either by government or by municipality, Yanam municipality, have been encroached by some general public for their benefit without taking any permission, orders from the competent authority. It is a crime. It is a violation against the Standing Orders Act or rules. Those people should stop their activities in the premises owned by the government or by the municipal immediately without taking the approval or orders from the competent. You should be penalized even by fine, or we file an FIR against you in the police also. It be considered as a theft. So I request the people, those who are indulgent in such activities, should stop immediately their activities, all activities. It's time and again this kind of notice, this kind of things happening in Yanam is brought by notice, and I instruct my officers also to be vigilant on these aspects. If anything happens in futures and it is brought by notice me, that definitely severe action will be taken against those violators. It is my appeal, kindly follow the instruction of the government or the regional administration. Thank you very much. Thanks. రక్తదానం మహాదానమని, అందువల్ల ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జడ్జి పి కమలాదేవి, రోటరీ బ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫ్ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ చైర్మన్ డాక్టర్ SCHS రామకృష్ణ, లాయర్ నరహరెడ్డి రవికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సూర్యకళా మందిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫ్ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ చైర్మన్ డాక్టర్ SCHS రామకృష్ణ, సెక్రటరీ VVV వర్మ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని జడ్జీలు పి కమలాదేవి, శ్రీదేవి, జిల్లా నిఖిత, హరినాథ్, రామకృష్ణ, రవికృష్ణ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రక్తదానం పట్ల యువతలోని కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను రక్తదాన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఆరోగ్యవంతులైన వ్యక్తులు 3 మాసాలకు ఓసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల తిరిగి కొత్త రక్తం ఉత్పత్తి జరిగి మనిషి ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారని ఆయన పేర్కొన్నారు. శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఆరోగ్యవంతులైన వ్యక్తులు 3 మాసాలకు ఓసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల తిరిగి కొత్త రక్తం ఉత్పత్తి జరిగి మనిషి ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఒక రక్తం 3 ప్రాణాలని నిలబెడుతుంది. మామూలుగా యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు రక్తం అది ఇస్తాము. అంతేకాకుండా ప్లేట్లెట్స్, ఈ డెంగ్యూలో ప్లేట్లెట్ అయి పడిపోయినప్పుడు తీస్తాము. FFPs, ప్లాస్మా, లివర్ సంబంధిత వ్యాధుల్లోని ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాగ ప్రతి మనిషి ఇచ్చే ఒక రక్తం కూడా 3 ప్రాణాలని నిలబెడుతుంది. అన్ని దానాల్లో కానీ ఇది చాలా గొప్ప దానం. ప్రజలు ఇంత స్వచ్ఛందంగా వచ్చి కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత మంది రక్తదానం చేసి ఒక సమాజంగా ఎన్నో ప్రాణాలు నిలుపుతారని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి దిశగా చేసిన 5 సంతకాల్లో భాగంగా
తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేసిన సందర్భంగా డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన రెండో సంతకం చేసిన సందర్భంగా రైతాంగ అభివృద్ధి కోసం పింఛన్ను 4,000కు పెంచే దస్త్రం పైన మూడో సంతకం చేసిన సందర్భంగా పింఛన్దారుల కోసం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 4వ సంతకం చేసిన సందర్భంగా సామాన్యుల ఆకలి తీర్చడం కోసం నైపుణ్య గణన పైన 5వ సంతకం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి దిశగా చేసిన 5 సంతకాల్లో భాగంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేసిన సందర్భంగా డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన రెండో సంతకం చేసిన సందర్భంగా రైతాంగ అభివృద్ధి కోసం పింఛన్ను 4,000కు పెంచే దస్త్రం పైన మూడో సంతకం చేసిన సందర్భంగా పింఛన్దారుల కోసం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 4వ సంతకం చేసిన సందర్భంగా సామాన్యుల ఆకలి తీర్చడం కోసం నైపుణ్య గణన పైన 5వ సంతకం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మంచి మెజార్టీ ఇచ్చి ఆమె శాసనసభకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పట్టణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సోదరు నారాయణ స్వామి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో ఏదైతే ఆయన మేనిఫెస్టో రూపాంతరం చెందిందో ఉమ్మడి జనసేన బీజేపీ టీడీపీ తరఫున మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తాం. మీరు ఒకటి ఆలోచన చేయాలి, గతంలో 200 ఉన్నటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 1,000 రూపాయలు చేసినటువంటి ఘనత, తర్వాత 2,000 చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000, 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అలానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నుల యొక్క పొలాలన్నింటిని కూడా గుంజుకోవాలని దురుద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిందో ఆ యాక్ట్ని రద్దు చేస్తూ మరొక సంతకం కూడా చేయడం జరిగింది. అలానే మూడవది మెగా డిఎస్సి. ఎవరైతే నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు డిఎస్సి వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి యువత అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. అలానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఎందరో నిరుపేదలకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్, ఆ స్కీమ్ను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరిస్తూ మరొక సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 5 ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చిన సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు మన ఏలేశ్వరం ఆడబిడ్డ వరుపుల సత్యప్రభారాజ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బాలాచౌక్ సెంటర్లో ఈ 5 హామీలు అమలైన సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉన్నారు, ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభారాజ గారి ఆధ్వర్యంలో భవిష్యత్ కాలంలో ఏలేశ్వరం పట్టణాన్ని అభివృద్ధి అంటే ఏలేశ్వరం వెళ్ళి చూసి రావాలి అనే విధంగా తీర్చిదిద్దుతాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ సహకారంతో అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై సత్యప్రభ గారు. కోనసీమలో వేస్ట్ ఆయిల్ గోడం దగ్ధం భారీగా ఎగిసిపడుతున్న మంటలు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలోని వేస్ట్ ఆయిల్ గోడం దగ్గర భారీగా ఎగిసిపడుతున్న మంటలు. గోడౌన్లోని భారీగా ఆయిల్ నిల్వ ఉండటంతో ఎగిసిపడుతున్న మంటలను గోడౌన్ ఉన్న ఆయిల్ ట్యాంకర్లను, ఆయిల్ పీపాలు, మినీ వ్యాన్ కారు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది ప్రమాదకర కారణాలు తెలియాల్సి ఉంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని నియోజకవర్గ పరిశీలకులు చిటికల రామ్మోహన్ రావు అన్నారు. సక్కినేటిపల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు తాడి సత్యనారాయణ ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షులు ముప్పత్తి నాని ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇదే విధంగా మామిడికుదురులో మండల టీడీపీ అధ్యక్షులు మొల్లెటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. పెద్దలు పి గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ నామన్ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకి అధ్యక్షులు మరి మామిడికుదురు మండల గ్రామ శాఖలకు నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సర్పంచులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ రోజు ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరిని తెలియపరిచి గ్రామాల వారీగా కూడా యువతకి మరి అదే విధంగా ఈ అన్ని కార్యక్రమాల మీద వారికి స్పందించేలాగా చేయమని పార్టీ ఆదేశం ప్రకారం రాజోలు గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా మామిడికుదురు మండలం 2 నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. 2 నియోజకవర్గాల్లో జనసేనకి ఇచ్చారు. మరి జనసేనకి మరి మన అందరం కూడా ఓటు ట్రాన్స్ఫర్ మన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా బాగా చేశారు అని మనం మరి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఆ విషయాన్ని మొన్న మన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి వివరిస్తే వారు అన్నారు, మరి ముఖ్యంగా మనవారే కాదు జనసేన వారికి కూడా చెప్పండి అభినందనలు. మనం 21 నియోజకవర్గాల్లో చేసాం, వారు 144 నియోజకవర్గాల్లోని మరి ట్రాన్స్ఫర్ చేశారు సైకిల్కి. వారికి కూడా అభినందనలు చెప్పండి మీరు సభాముఖంగా నేను చెప్పినట్టు అని చెప్పారు. వారికి అందరికీ కూడా సభాముఖంగా అభినందనలు తెలియపరుచుకుంటూ మరి మొన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టుల గురించి మరి నిన్న సంతకం చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సంతకం చేయడం జరిగింది. పెన్షన్స్ లో 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయల మీద శాంక్షన్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మరి వెంటనే పునర్నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయడం జరిగింది. యువతకి స్కిల్ శిక్షణ కార్యక్రమం చేయాలని శాంక్షన్ చేశారు. వారికి మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా కూటమి అభ్యర్థులు కూటమిని ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య పాత్రధారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వారికి ధన్యవాదాలు. మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం కూటమిలో చేరడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని అదే పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమిగా ఏర్పడి ఎక్కడా లేని మెజార్టీ 164 సీట్లు రావడం 175కి మరి ప్రజానీకానికి ఓటర్స్కి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ వారికి ముగ్గురికి మరి మనందరం కూడా వరుసగా పాలాభిప్రాయం చేయవలసిందిగా చెప్పించండి బాబ్జీ గారు. అలా సార్ ఏమండి సార్ మొఖాలకి మీ చేతులు అడ్డు వచ్చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పైనుంచి ఒక తర్వాత అది అలా అయ్యండి పైన ఓకే సార్. ఓకే సార్ ఓకే. గోల్డ్ పాలు ఉన్నాయి అక్కడ.
సర్పంచ్ గారు వేస్తున్నారు చూడండి. ముస్లిం సోదరులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.